హాయ్ ఫ్రెండ్స్. మనమందరం ఎస్ఐపీలు చేస్తుండొచ్చు. ఎయిదర్ స్టాక్స్‌లో చేస్తుండొచ్చు, డైరెక్ట్‌గా మ్యూచువల్ ఫండ్స్‌లో చేస్తుండొచ్చు. కానీ దాంట్లో మనం కొన్ని ఈ టిప్స్ చెప్పబోయే టిప్స్ గనక ఫాలో అయితే, మనం ఖచ్చితంగా పాజిటివ్‌గా మనం మనీని ఎర్న్ జేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఐపి అంటే ఏంటి? ఎస్ఐపి ద్వారా మనం మ్యూచువల్ ఫండ్స్‌లో గాని, లేదా పర్టిక్యులర్ స్టాక్స్ రూపంలో గాని మనం కంటిన్యూయస్‌గా మంత్లీ వైస్ గాని, వీక్లీ వైస్ గాని మనం అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేయడమే ఎస్ఐపి మోడ్. అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్‌లో మనం తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్‌లో మనం డైరెక్ట్‌గా ఎస్ఐపి ద్వారా మనం ఒక ఫండ్ మేనేజర్ ద్వారా పర్టిక్యులర్ ఫండ్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఇందులో మనం చేసినప్పుడు లాంగ్ టర్మ్ బేసిస్‌లో గనక మనం చేసినట్లయితే ఖచ్చితంగా మనకు మంచి బెనిఫిట్స్ అనేవి, రిటర్న్స్ అనేవి వస్తాయి. ఇందులో మనకు బేసిక్‌గా 10, 7, 10 అనే రూల్ ఫాలో అయితే గనక ఖచ్చితంగా ఎస్ఐపిలో మనం మంచి గెయిన్స్ అనేవి పొందొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 అంటే ఏంటి? 10% గనక ఖచ్చితంగా మనకు మన ఫండ్స్ అనేవి నష్టపోతాయి. అంటే ఇది నెగెటివ్ అనిపించొచ్చు గానీ, నెగెటివ్‌గా కాకుండా పాజిటివ్‌గా గనక చూస్తే మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ గనక మనం చూసినట్లయితే 10% వరకు మార్కెట్స్‌లో మనము నష్టపోవడం అనేది జరుగుతుంది. దీన్ని మనం తీసుకొని మనం ఎస్ఐపి నుంచి విత్‌డ్రా అవ్వకుండా కంటిన్యూషన్‌గా మనం ఇన్వెస్ట్‌మెంట్ అనేది జర్నీ కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా రిటర్న్స్ అనేది పొందొచ్చు. నెక్స్ట్ 7 అంటే ఏంటి? ఖచ్చితంగా ఏదైతే మనం ఎస్ఐపి గనక మనం స్టార్ట్ చేస్తే 7 ఇయర్స్ వరకు మనం వెయిట్ చేయగలిగితేనే దాని రిటర్న్స్ అనేవి మనం పొందగలుగుతాం. మినిమమ్ 7 ఇయర్స్ అనేది ఈ 7 రూల్. అలాగే లాస్ట్ 10 అంటే ఏంటి? స్టెప్ అప్. ఈ స్టెప్ అప్ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటి అనంటే ఏదైతే మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తామో మినిమమ్ మనం ఇయర్లీ బేసిస్‌లో గాని లేదా మనం 10% వరకు పెంచుకుంటూ పోతే 1 ఇయర్ తర్వాత లేదా సర్టెన్ టైమ్ తర్వాత 1-2 ఇయర్స్ తర్వాత గాని 10% వరకు పెంచుకుంటూ పోతే 10% వరకు ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఇప్పుడు రూ. 1000 కట్టామనుకోండి. 1 ఇయర్ తర్వాత మనం 10% దాన్ని పెంచుకున్నట్లయితే దాన్ని స్టెప్ అప్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. స్టెప్ అప్ ఎస్ఐపి మోడ్ అంటారు. దీని ద్వారా ఏంటంటే మనకు రిటర్న్స్ అనేది ఎండ్ ఆఫ్ ద 7 ఇయర్స్ తర్వాత కానీ లేదా లాంగ్ టర్మ్‌లో మనకొచ్చే బెనిఫిట్స్ సర్టెన్ అమౌంట్ అయితే దానికి ఇంటూ 3 టైమ్స్ వరకు మనం పొందొచ్చు. సో, ఇది 10, 7, 10 ఈ 10, 7, 10 రూల్ గనక మనం అప్లై చేయగలిగితే ఎస్ఐపి ఇన్వెస్ట్‌మెంట్ జర్నీలో మంచి రిటర్న్స్ అనేది పొందొచ్చు. ఈ వీడియో ఎలా ఉందో మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. తప్పకుండా ఇది మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో, ఫ్యామిలీ సర్కిల్స్‌లో దీన్ని షేర్ చేయండి. అండ్ ఛానెల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.